మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అన్నిటికంటే విశేషంగా చెప్పాలంటే ఇక్కడ కాలినడకన చాలా మంది భక్తులు అటు మహారాష్ట్ర నుంచి, ఇటు తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆత్మకూరు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి కూడా కొన్ని వందల కిలోమీటర్లు కాలినడకన పాదయాత్రగా వస్తున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. ఈ భక్తులంతా కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ స్వామివారిని దర్శించుకోవడానికి కాలినడక రావడం తమ అదృష్టంగా భావిస్తుంటారు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారంటే వాళ్ళ మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? గద్వాల్ పక్కన సంగల గ్రామం నుంచి వస్తున్నాం. అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు? అవును, పాదయాత్ర వస్తున్నాం. వెంకటాపురం నుంచి అటు నుంచి గద్వాల నుంచి బస్కి వచ్చి వెంకటాపురంలో దిగి అటు నుంచి పాదయాత్ర వేసుకుంటూ వచ్చినాం. ఎప్పటికీ ఇట్లనే నడుచుకుంటూ వస్తారా? ఇదే ఫస్ట్ టైం? ఈరోజు ఫస్ట్ టైం. ఎన్ని రోజుల క్రితం బయలుదేరారు మీరు? నిన్న వచ్చినాం, నిన్న ఉదయం. ఎంత టైం పట్టింది దాదాపు నడవడానికి, మొత్తం ఇక్కడ దాకా రావడానికి? నిన్న ఎన్ని గంటలు నడిచి ఎన్ని గంటలు రెస్ట్ తీసుకున్నారు? ఉదయం నుంచి ఈరోజు మార్నింగ్ 9:30 వరకు వచ్చినాం. ఎందుకు ఇట్లా కాలినడకని రావాలని డిసైడ్ అయినరు? మేము అనుకున్నాం వచ్చినా రావాలని. మాది రామల్ల కోట, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా. మాది వచ్చేసి నిన్న 12:30కి బయలుదేరినాము. ఈరోజు స్థలకులో వీడికి 5-6:30 అవుతుంది. మేము అనుకున్న కోరికలు నెరవేరుతాయని నడవడానికే అనుకున్నాము. ఎప్పటికి వస్తుంటారా? ఇదే ఫస్ట్ టైం? 2-3 times అవుతుంది మేడం. ఎప్పటికి ఇట్లానే నడుచుకుంటూ వస్తారా ఫ్యామిలీతో పాటు? హలో, ఎట్లా అనిపిస్తుంది మనోజ్ నీకు నడుచుకుంటూ వస్తుంటే? సంబరం అవుతున్నదిలే. చాలా బాగుంది. మంచిగా ఉరుక్కుంటూ వస్తున్నావులే. ఏం తినుకుంటూ వస్తున్నావు? దారిపంట ఏం తినుకుంటూ వస్తున్నావు? ఫ్రూట్స్, గ్రేప్స్. మీ డాడీ చెప్పమనే చెప్తావా? ఇంకేం కొనితలే మీ డాడీ? హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చినావు తమ్ముడు? నందికొట్కల్ నుంచి వచ్చినావా? తిన్నావా? తిన్నావా? మేమే ముద్దుగా మాట్లాడే పిల్లలు కూడా ముద్దుగా నడుచుకుంటూ వస్తున్నారు. ఆ శివుని మీద మొత్తం భారాన్ని మోపి వాళ్ళైతే మంచిగా శివనామ స్మరణ చేసుకుంటే హ్యాపీగా ఆరాంసే ఆ దేవుని తలుచుకుంటూ పోతున్నారు. వీళ్ళందరూ కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. మనం ఇంకా చూడొచ్చు, ఇక్కడ నుంచి దగ్గర ఒక 10-20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల మేర కూడా ఇట్లనే వస్తున్నారు. చాలా మంది స్వాములు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే స్వామి. చెప్పండి స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సుచిత్ర, హైదరాబాద్. సుచిత్ర. అక్కడ నుంచి పాదయాత్ర వస్తున్నారా? లేదండి, ఇక్కడ సాక్షి గణపతి నుంచి వస్తున్నాం. అట్లనే మొక్కుకున్నారా స్వామి మీరు? అంతేమ్మా, అంతవరకు మొక్కున్నాము. ఇప్పుడు రాబట్టి 6 సంవత్సరాల నుంచి మా యాత్ర మంచి కొనసాగుతుందమ్మా. వీళ్ళంతా మా బృందం. చాలా సంతోషం అమ్మా. మంచి హ్యాపీగా జర్నీ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం మేము. చాలా హ్యాపీగా, మాకు సౌకర్యాలు కూడా పర్లేదు మేడం, బాగానే ఉన్నాయి. బాగానే ఉంది మేడం. అంటే ఎట్లా స్వామి, మీరు ఫస్ట్ ఏమైనా కోరిక కోరుకొని నెరవేర్తే నేను వస్తామని మొక్కుకున్నారా, లేదంటే ఉట్టిగానే వస్తురా? అంటే నాకు కొంచెం ఫిజికల్ అక్కడ ఆటలో కొంచెం పెయిన్గా ఉండే. అప్పుడు శుభమాలు వేసుకుంటే ఒక స్వామి చెప్పిండు, తగ్గుతుంది, మంచి దీక్ష మంచి చేస్తే తగ్గుతుంది అన్నాడు. అట్లా జరిగిందమ్మా. ఫిజికల్ నా ఏజ్ 45, నేను ఎంత దూరమైనా నడవగలుగుతాను. సో ఫిజికల్గా నేను ఫిట్ అంటున్నారా? అవును మేడం. ఏం చెప్పబోతున్నారు మరి ప్రేక్షకులకి, ఇంకా రావాలనుకునేటోళ్ళకి, కాలి నడకన పోవాలనుకునేటోళ్ళకి? మంచి ఈజీగా రావచ్చు మేడం. ఓం నమ శివాయ పంచాక్షర మంత్రం చదివితే చాలు, ఈజీగా రాగలుగుతారా? పంచాక్షర మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే చాలు. ఇట్లాంటి గుట్టలు 12 కాదు, ఇంకా 20 ఎక్కువ చెప్దాం. మరి చెప్పండి స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శంభో శంకర, శంభో శంకర. ఇది కాలినడక వస్తున్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి అభిప్రాయాలు. హెల్త్ బాగాలేకపోయినా, ఏది బాగాలేకపోయినా ఆ దేవుని మీద భారం వేసి కాలినడకన వస్తామని మొక్కుకొని మేము కోరుకున్న కోరికలు నెరవేరినాయి కాబట్టి ఇట్లా వస్తామని చెప్తున్నారు. చాలా ఏళ్ళగా వచ్చే వాళ్ళు ఉన్నారు, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతేనేం కాలినడకన వచ్చినటువంటి భక్తులు అయితే చాలా సంతోషంగా దేవుడి మీద భారం వేసి నడుచుకుంటూ వస్తున్నారు. కెమెరామెన్ యశ్వంత్తో విషిత ఫ్రమ్ శ్రీశైలం.